హాయ్ అండి. నేను ఈ వీడియో చేయడానికి రీజను ఈరోజు నాకు జరిగిన ఇన్సిడెంటు. నన్ను చాలా భయపెట్టిన ఇన్సిడెంటు. నాలాగా ఇంకొకళ్ళు ఈ స్కామ్‌కి గురవ్వకూడదు అండ్ నాలాగా భయపడకూడదు అని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి ముందుకొచ్చాను. అది ఏంటి అంటే, నాకు ఈరోజు నార్మల్‌గా నేను వర్క్ చేసుకుంటూ ఉండంగా నాకు ఒక కాల్ వచ్చిందనమాట. ఆ కాల్‌లో నా కాల్ నార్మల్‌గా స్పామ్ కాల్ అలా కాకుండా నార్మల్ కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేశాను. నార్మల్ కాలు అని చెప్పేసి లిఫ్ట్ చేశాను. ఓకే. లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు నాకు, మీరు ఒక పార్సిల్ ఆర్డర్ ఇచ్చారు కదా! అది అది కస్టమ్ ఆఫీసర్స్ దగ్గర ఉంది. అందుకని ఈ కాల్ మీ దాని ద్వారా మీకు కనెక్ట్ అయ్యాము. కస్టమ్ ఆఫీసర్ దగ్గర స్టాప్ అయ్యింది. సో, అది ఆ ఇంటిమేషన్ కోసం మీకు కాల్ చేశాము అన్నారు. నేను ఏ పార్సిల్ ఇవ్వలేదు. నాకు ఎందుకు కస్టమ్ ఆఫీసర్ దగ్గర ఆగిపోయింది అని అంటే, ఏమో తెలీదు. మీకైతే ఒక పార్సిల్ ఆర్డర్ చేశారు త్రూ యువర్ ఆధార్ కార్డ్ ద్వారా మీరు ఒక పార్సిల్ ఆర్డర్ చేశారు అని చెప్పారు. నాకు ఒక నిమిషం అర్థం కాలేదు. నేనేమన్నా నార్మల్గా ఏమైనా అమెజాన్లో కానీ అలా ఏమైనా ఆర్డర్ ఇచ్చానా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉన్నానన్నమాట. ఆలోచించుకుంటూ ఉండంగా, ఇది మేము ఫెడెక్స్ కొరియర్ నుంచి కాల్ చేస్తున్నాము. ఫెడెక్స్ ద్వారా ప్రాసెస్ అవుతుంది ఇది ఆర్డరు. మీ మొబైల్ నెంబర్ పర్టికులర్ ఇదే కదా అంటే, ఎస్, వాళ్ళు చెప్పిన నా మొబైల్ నెంబర్ కరెక్ట్. మీ ఆధార్ కార్డు ఇదేనా అని అడిగారు. ఆధార్ కార్డు లాస్ట్ 4 డిజిట్స్ చెప్పారు. ఓ, అది కూడా కరెక్టే. అది నేనేమీ ఆర్డర్ చేయలేదు. అసలు ఆ ఆర్డర్లో ఏముంది అని అంటే, ఆర్డర్ తర్వాత ఈ 2 మీయేనా కాదా అని అడిగారు. అవును, ఆ 2 మొబైల్ నెంబరు అండ్ ఆధార్ మీరు చెప్తున్నది నాదే. అయితే ఇప్పుడు ఏం ప్రాసెస్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది అని నేను అడిగేలోపే వాళ్ళే, ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే, ఓకే, నేను మీరు ఏం ఆర్డర్ చేయకపోతే మీ నేమ్ మీద ప్రాసెస్ అవుతున్న ఆర్డర్ నేమ్ డీటెయిల్స్ చెప్తాను, అవి మీరా కాదా కన్ఫర్మ్ చేయండి అన్నారు. సరే, ఏం వెళ్తున్నాయో నాకు చెప్పండి అని అడిగాను. వాళ్ళు ఏదైతే నాకు ఆర్డర్ పార్సల్ వెళ్తున్నారో ప్రాసెస్ వెళ్తున్నారో అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన నాకు పార్సల్ డీటెయిల్స్, అసలు వాళ్ళు చేసిన దానికి నేను ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, వాళ్ళు ఇవి చూడండి, ఆ పార్సిల్ నెంబరు అండ్ రిసీవర్ ఎవరైతే ఆ పార్సల్ నేమ్ వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో అండ్ ఆ పార్సల్ ఎక్కడికి వెళ్తుందో అది చెప్పారు. రిసీవర్ నేమ్, ఎవరైతే రిసీవర్ అడ్రస్కి వెళ్తుంది ఆ రిసీవర్ నేమ్ జాంగ్లిన్ అని చెప్పేసి, అండ్ రిసీవర్ నెంబరు అండ్ రిసీవర్ అడ్రస్తో సహా ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే, ముంబై కేపీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అనే దగ్గర నుంచి ఎక్కడికి తైవాన్ వెళ్తుంది అని చెప్పారు. ఇలా తైవాన్ వెళ్ళడం, నాకైతే ఒక నిమిషం అసలు బ్లాంక్ అయిపోయింది. అందులో నేను మిడ్ ఆఫ్ వర్క్లో ఉన్నాను. అది నేను ఏదో ఆలోచించుకుంటూ ఉంటాం కదా, బ్లాంక్ అయిపోయింది. నా నేమ్ మీద అసలు ముంబై సిటీ నుంచి తైవాన్ వెళ్ళడం ఏంటి నా ఆధార్ కార్డ్ మీద అంటే, ఇప్పుడు మీకు ఇలాంటివి జరుగుతున్నాయి, అయితే మీరు పెట్టారా లేదా అని అడిగారు. అడిగితే నేనేం పెట్టలేదు అండి అన్నాను. అప్పటికేం చెప్పలేదు. నేను పెట్టలేదు అండి అంటే, అయితే మీది ఆధార్ కార్డు ఎప్పుడన్నా మిస్ అయిందా అని అడిగారు. నాది యాక్చువల్గా 5 మంత్స్ బ్యాక్ మిస్ అయింది. అది చెప్పాను. అవునండి, నా ఆధార్ కార్డు మిస్ అయ్యింది అంటే, ఎవరో మీ ఆధార్ కార్డు మిస్యూజ్ చేస్తున్నారు. ఆ మిస్యూజ్ చేసిన దానివల్ల సమ్ పార్సిల్స్ అయితే ప్రాసెస్ అవుతున్నాయి. ఆ పార్సిల్ కంటెంట్ ఏంటో తెలుసా మీకు అసలు అని అన్నారు. ఇంకా నేను ఏం వెళ్తుంది, నా మిస్యూజ్ అయితే జరిగింది, ఎక్కడ మీ ఆధార్ కార్డు ఇచ్చారు అని అడిగారు. ఎక్కడెక్కడ ఇచ్చామంటే, మేము వెకేషన్కి లక్షద్వీప్ అని చెప్పేసి అండ్ గోవా వెళ్ళాము, ఆ ప్లేసెస్లో మా ఆధార్ కార్డు సబ్మిట్ చేశాము అని చెప్పామని చెప్పాము. ఆ ఆధార్ కార్డు మీ హోటల్స్లో వాళ్ళు అడిగిన వే అయితే అసలు ప్రతిదీ నిజంగా, అసలు వాళ్ళు నిజంగా మాకు ఫేవర్ చేస్తున్నారా అని అంత క్లియర్గా అడిగారు. మీరు ఎక్కడెక్కడ సబ్మిట్ చేశారు, మీది ఎక్కడ పోయిందో మీకు ఆధార్ కార్డు గుర్తుందా, మీరేమన్నా కంప్లైంట్ ఇచ్చారా, ఇవన్నీ అడిగారు. అసలు వాళ్ళు అడిగిన వేకి నిజంగా ఎవరైనా కూడా పడిపోతారు, అంత క్లియర్గా అడిగారు. అడిగిన తర్వాత, అవునండి, ఇలా మేము సబ్మిట్ చేశాము, మా ఆధార్ కార్డ్ పోయింది
మేమైతే ఎటువంటి కంప్లైంట్ రైట్ చేయలేదు అని చెప్పాము. ఓకే. మీకు అసలు మీ ఆధార్ కార్డ్ మిస్‌యూజ్ చేసి వాళ్ళు ఏ పార్సిల్ కంటెంట్ ఫార్వర్డ్ చేస్తున్నారో తెలుసా అన్న. ఆ పార్సిల్ కంటెంట్ ఏంటో చెప్పమంటారా అని అడిగారు. చెప్పండి అని అడిగానన్నమాట. మీ పార్సిల్ కంటెంట్ ఏదైతే ఉందో అందులో 5 పాస్‌పోర్ట్స్, 5 ఏటీఎం కార్డ్స్, 4 కేజీ క్లాత్స్, 1 ల్యాప్‌టాప్ అండ్ $5,000 అండ్ 20 గ్రామ్స్ ఎండిఎంఏ ఉంది అని చెప్పారు. నాకు అసలు ఆ ఎండిఎంఏ అంటేనే ఏదో తెలియదు. ఎండిఎండి అంటే ఓకే, నేను అది నార్మల్గా అవి చెప్తున్నారు, అవి రాసుకున్నా అని వింటూ ఉన్నాను అనమాట. అసలు మీకు ఎండిఎంఏ అంటే ఏంటో తెలుసా అని అడిగారు. నాకు తెలీదు అన్నాను. దట్ ఈజ్ కొకైన్, వన్ టైప్ ఆఫ్ డ్రగ్. మీ నేమ్ మీద మీకు తెలియకుండానే ఇవన్నీ పార్సిల్ అవుతున్నాయా అని అన్నారు. లేదు, నాకు తెలియకుండానే ఆధార్ కార్డ్ మిస్యూజ్ అని అంటున్నారు కదా. నేను ఇంకా నమ్మేశాను అవంతా కూడాను. ఎండిఎంఏ మీ డ్రగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, మీరు ట్రాన్స్ఫర్ చేయట్లేదు కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా హార్ష్ అయిపోయారు. ఎండిఎంఏ అనే యూజ్ చేసిన తర్వాత చాలా హార్ష్ అయిపోయారు వాయిస్ కూడా. మీకు తెలియకుండా ట్రాన్స్ఫర్ అవుతుందా అని అన్నారనమాట. అనగా నాకు తెలియదండి, నిజంగా ఇది అసలు నాకు తెలియకుండా మిస్యూజ్ అయినట్లుంది. నేను కూడా నమ్మేశాను, అప్పటికి కంప్లీట్ దానిలో నమ్మేశాను అనమాట. మిస్యూజ్ అయినట్లుంది, ఇది నేను ఎవరికి కంప్లైంట్ చేయాలో అని అంటే మీరేం వరీ కాకండి, మేము ఫెడెక్స్ నుంచే ఏదైతే మీ కొరియర్ ప్రాసెస్ అవుతుందో దాని నుంచే కాల్ చేస్తున్నాము. మేము డైరెక్ట్గా సైబర్ సెక్యూరిటీకి లింక్ చేస్తాము. మీరు ఎప్పుడైతే మేము ఆ కాల్ లింక్ చేస్తామో, వాళ్ళు చెప్పడం కూడా ఎలా చెప్తున్నారు, సైబర్ సెక్యూరిటీ లింక్ చేస్తాము. ఈ కాల్ అనేది రికార్డెడ్ అండి. అంటే అసలు ఇంకా అఫీషియల్ వాళ్ళు ఎలా చెప్తారో అలా చెప్తున్నారనమాట. ఈ కాల్ రికార్డెడ్. సో ఈ రికార్డెడ్ కాబట్టి మీకు భయం ఏమి ఉండదు. ఏదైతే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ పార్సెల్ గురించి అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఎప్పుడైతే ఆ సైబర్ సెక్యూరిటీ కాల్కి కనెక్ట్ చేస్తానో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు కంప్లైంట్ని రైట్ చేయండి అన్నారు. ఓకే, మనం ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం అంత పట్టించుకోం కదా. అయితేను ఇంకా సరేనండి అని చెప్పేసి ఆ పార్సిల్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాడు అనమాట. పార్సిల్ నెంబరు అండ్ రిసీవర్ నేము అండ్ కంప్లీట్ రిసీవర్ నేము, అందులో ఏవేవి ఉన్నాయి అన్నీ ఇస్తున్నారనమాట. అవి అయితే పార్సిల్ కంటెంట్ అన్నీ చెప్పాడు. 5 పాస్పోర్ట్స్ అని, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అండ్ పార్సిల్ పేమెంట్ మోడ్ కూడా. అసలు వాళ్ళు ఎంత క్లియర్గా ఉన్నారంటే ఒక తెలియని వాళ్ళైతే నిజంగా అసలు అయిపోతారు. వాళ్ళు పార్సిల్ పేమెంట్ మోడ్ ఎలా జరిగింది, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అని చెప్పి పేమెంట్ ఎలా జరిగింది అండ్ పేమెంట్ ఎంత జరిగింది అవంతా నాకు పార్సిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎవడైతే ఫస్ట్ కాల్ చేశాడో అతను నాకు కాల్ చేసినది ఏంటి అంటే, ఫెడెక్స్ కొరియర్ నుంచి కాల్ చేశాను అని చెప్పేసి, ఫెడెక్స్ కొరియర్ నుంచి కాల్ చేశాను అని చెప్పేసి, ఇదిగోండి ఈ నెంబర్ ద్వారా మీకు కనిపిస్తుందో లేదో, ఈ నెంబరు ఓకే, ఫెడెక్స్ నెంబర్ నుంచి ఆ నెంబర్ ద్వారా ఫెడెక్స్ ఎంక్వైరీ సిస్టమ్ నుంచి ఫెడెక్స్ కొరియర్ దాని నుంచి నాకు కాల్ చేశారనమాట. 9273880480 ఆ నెంబర్ నుంచి 9273880480 ఈ నెంబర్ నుంచి కాల్. అసలు ఫెడెక్స్ కొరియర్ సిస్టమ్ అని చెప్పి, అంటే ఈ కొరియర్ ద్వారా ఆ పార్సిల్ అనేది వెళ్తుందనమాట అని చెప్పి వీళ్ళు నాకు కాల్ చేశారు. ఆ పార్సిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవడైతే ఇతను ఉన్నాడో అతను నాకు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నేనైతే ఎప్పుడైతే సైబర్ టీమ్కి ట్రాన్స్ఫర్ చేస్తానో అప్పుడు ఏదైతే ప్రొవైడ్ చేస్తానో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చెప్పండి, దాని ద్వారా అతను నోట్ చేసుకుంటారు అని చెప్పాడనమాట. సో అసలు వాళ్ళు ఎలా అంటే, మేబీ వీళ్ళకి ఈ పర్సన్ ద్వారా వెళ్తే ఆ సైబర్ సెక్యూరిటీ అనే టీంకి వీళ్ళకి ఏమన్నా ఉంటుందేమో తెలియదు, కానీ అతని నేము ప్లస్ ఎంప్లాయీ ఐడి కూడా చెప్పాడు. ఓకే, అతని పేరు రవికుమార్ అని చెప్పేసి, అతని ఎంప్లాయీ ఐడి FX572186 అని చెప్పేసి ఆ ఎంప్లాయీ ఐడి అని చెప్పేసి, కొంచెం టైం హోల్డ్లో ఉండండి, నేను కాల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పేసి నేను హోల్డ్లో ఉన్నాను. ఎవరికో కాన్ఫరెన్స్ పెట్టారు.
ఎవరైతే కాన్ఫరెన్స్ పెట్టారో నాకు ఇంకా టెన్షన్ వచ్చేసి నాకు బాగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది టెన్షన్ వల్ల. డ్రగ్స్ జరుగుతుంది, మన పేరు మీద డ్రగ్స్ ఈ ఫెడెక్స్ ఏదైతే ఉందో యాక్చువల్లీ నేను కంపెనీ విప్రోలో వర్క్ చేస్తాను. నా కంపెనీ క్లయింట్ అదన్నమాట. ఓకే. అదన్నమాట. ఈ ఎఫెక్ట్స్ ఇవంతా నాకు అప్పటికి కూడా ఇంకా టెన్షన్గానే ఉంది. ఏంటిది అని చెప్పేసి, ఎందుకు నా ఆధార్ కార్డు మిస్యూజ్ చేసుకొని ఇలా డ్రగ్స్ ట్రాన్స్ఫర్ అవ్వటం ఏంటి, నేను చాలా టెన్షన్ అయ్యానమాట. ఓకే. అతను ఎవరైతే ఉన్నారో మనకి కాల్ చేసిన ఫెడెక్స్ క్వరీ అనే అతను కాన్ఫరెన్స్ కాల్ చేశాడు ఒక అతనికి. అతను సైబర్ సెక్యూరిటీ అని చెప్పాడు. లిఫ్ట్ చేయగానే హూ ఈజ్ దిస్ అనగానే ఐఎమ్ గెటింగ్ కాల్ దిస్ అని చెప్పాడనమాట. ఏం చెప్పాడు అతను, దిస్ ఈజ్ ఇన్ దిస్ సైడ్ సైబర్ సెక్యూరిటీ టీమ్ అని చెప్పాడు. ఓకే. నేను అప్పుడు యాక్చువల్లీ ఈ కాల్ మీకు కనెక్ట్ అవ్వడానికి గల రీజన్, నేను ఒక కంప్లైంట్ రైట్ చేయాలనుకుంటున్నాను. నా ఆధార్ కార్డు మిస్యూజ్ చేసుకొని ఏదో సమ్ పార్సిల్ కంటెంట్ వెళ్తుందంట. నాకు ఈ ఫెడెక్స్ కొరియర్ అనే దాని నుంచి కాల్ వచ్చింది. సో నేను ఇలా ఆ పార్సల్ కంప్లీట్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని నేను మీ కంప్లైంట్ ట్రై చేస్తున్నాను అని అన్నాను అనమాట వాళ్ళతో. ఓకే. నేను సైబర్ సెక్యూరిటీ, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అన్నారు. మేము ఇలా హైదరాబాద్లో ఉంటాము అండి అన్నాము. అంటే మీరు ఏం చేస్తారు అంటే, మేము ఇలా జాబ్స్ చేస్తాము అన్నారు. ఇంకా నా టెన్షన్, నేను ఏదైతే టెన్షన్లో ఉన్నానో వెంటనే మా హస్బెండ్ వచ్చేసి తను ఏంటి అని తీసుకుంటే మా హస్బెండ్ని కూడా అడిగారనమాట. మీరు ఏం చేస్తారు అంటే, మా హస్బెండ్ కూడా మేమిద్దరం బోత్ ఆర్ వర్కింగ్ అండి ఇక్కడ హైదరాబాద్లో అనగానే అతను ఇంకా సమ్ ఇన్ఫర్మేషన్ మా హస్బెండ్ని కూడా, మీరు ఎక్కడ నా ఆధార్ కార్డ్ సబ్మిట్ చేశారా, ఎక్కడెక్కడికి వెళ్ళారు, మీరు ఇంకా ఎక్కడ ఏ ప్లేసెస్లో ఎక్కడన్నా మీ డీటెయిల్స్ ఇచ్చారా, మీరు ఏదన్నా ఇన్సూరెన్స్ అప్లై చేశారా, ఇలాంటివన్నీ అడిగారనమాట. ఓకే. మా హస్బెండ్ కూడా ఇక్కడ నేను సబ్మిట్ చేశాను అని చెప్పారనమాట. ఓకే. అయితే మీ వైఫ్తో నేను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగాలి, ఫోన్ ఇవ్వండి మీ వైఫ్కి అని చెప్తే ఇంకా మళ్ళీ నాకు ఇచ్చారనమాట మా హస్బెండ్. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి అంటే, ఇది చాలా కాన్ఫిడెన్షియల్, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందో అయితే చెప్పండి అన్నారనమాట. అయితే నేను ఇలా కంప్లైంట్ రైట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఏదైతే ఫెడెక్స్ కొరియర్ నుంచి నాకు కాల్ వచ్చింది ఫస్ట్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయ్యింది, మీ దాని మీద ముంబై నుంచి తైవాన్కి ఒక పార్సిల్ వెళ్తుంది. ఆ పార్సిల్ అనేది ఒక జాంగ్లిన్ అనే రిసీవర్ ఒక పర్సన్కి వెళ్తుంది. ఆ పర్సన్ అడ్రస్ వచ్చేసి తైపై సిటీ దాతోన్ తైవాన్ అనే సిటీకి వెళ్తుందంట నా పార్సిల్. ఆ పార్సిల్లో 5 పాస్పోర్ట్స్, 5 ATM కార్డ్స్ అండ్ 4 kg క్లాత్స్ ఉన్నాయి, $5,000 అండ్ 200 grams MDMA ఉంది అని చెప్పారనమాట. నాకు యాక్చువల్లీ అతను కూడా, నేను ఏవైతే ఇప్పుడు ఈ MDMA అని చెప్పగానే అతను కూడా ఒక షాకింగ్ రియాక్షన్ ఇచ్చి, అసలు దట్ నీకు MDMA అంటే తెలుసా, నువ్వే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లున్నావు, నువ్వు ఇది ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఇష్యూ అయిద్దేమో అని చెప్పేసి నువ్వు నాకు కాల్ దగ్గర మీరు ఇవ్వడానికి వచ్చారా, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? లేదండి, అది నా మిస్యూజ్ అయింది, నేను హైదరాబాద్, నాకు అప్పుడు ఇంకా టెన్షన్ అయిపోయి మేము హైదరాబాద్లో ఉంటే మేము ముంబై నుంచి ఎలా పార్సిల్ చేస్తాము అన్నాడు. మళ్ళీ అతను ఓకే మీరు ఎప్పుడైనా ముంబై విజిట్ అయ్యారా అన్నారు. మేము 1 year బ్యాక్ విజిట్ అయ్యాము. మేము ఒక ట్రిప్కి వెళ్ళాము. ట్రిప్కి వెళ్ళి అది డెస్టినేషన్ ఏరియా కాబట్టి ఆ డెస్టినేషన్ ఏరియా ముంబై, దాని నుంచి వచ్చాము అన్న. ఓకే. మీకు ఇంకా ముంబైలో ఎక్కడన్నా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? లేదు, మాకెవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పామన్నమాట. ఓకే. మీకు ఇంకా ఏమి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ పార్సిల్ గురించి చెప్పండి అన్నాడు. పార్సిల్ ఏదైతే మనకి ఫస్ట్ కాల్ వచ్చింది కదా, ఫెడెక్స్ కొరియర్ సిస్టమ్ నుంచి ఎవరైతే ఆ పార్సిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, అదంతా చెప్పాను అనమాట. అందులో ఎంత కంటెంట్ ఉందని చెప్పి, అండ్ పార్సిల్ పేమెంట్ 3, క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి అవన్నీ చెప్పాను అనమాట. అవన్నీ చెప్తే పార్సిల్ కంటెంట్ మళ్ళీ రిపీట్ చేయండి అన్నాడు. 5 పాస్పోర్ట్స్, 5 ATM కార్డ్స్, 4 kg క్లాత్, 1 ల్యాప్టాప్ నేను రిపీట్ చేశాను అనమాట. 200 grams MDMA అని చెప్పి మళ్ళీ అతను ఆ MDMA అయిన తర్వాత మళ్ళీ రైజ్ అవుతున్నాడు. మీరే ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, మీరు అసలు ఎక్కడ ఉంటారు,
ఇప్పటికిప్పుడు నేను పీపుల్ని పంపించమంటారా, లేకపోతే మీరు ముంబై వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తారా అంటే, మేము ఇప్పటికిప్పుడు ముంబై ఎలా వెళ్ళగం, ముంబై మేము ఉండేది హైదరాబాద్లో, మేము ముంబై వెళ్ళలేము, ఏమైనా ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ రైట్ చేయొచ్చని ఫెడెక్స్ కొరియర్ వాళ్ళ సిస్టమ్ చెప్పారు. అందుకే మేము త్రూ ఆన్లైన్ కాల్ చేస్తున్నామంటే, ఓకే మీరు ఆన్లైన్ త్రూ ఇస్తున్నారని చెప్పి నేను ఇచ్చే పార్సల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటూ ఉన్నాడనమాట. ఎంటర్ చేసుకుంటూ ఉండగా ఇంకా ఓకే ఎంటర్ చేసుకుంటూ ఉన్నాను. మధ్యలో ఏంటి అంటే ఇంకా డౌట్స్ అడుగుతున్నారు, మీకు నిజంగా ఏ సంబంధం లేదా ఈ కొరియర్తో, నిజం చెప్పండి, ఇది చాలా లాంగ్ ప్రాసెస్ వెళ్తుంది, మీకు చాలా ఇష్యూ అవ్వచ్చు, కాకపోతే మీరు ఇంకా పర్మనెంట్గా లాక్ చేసేస్తారు అని చాలా చెప్తున్నారు అనమాట. ఇంకా నాకు బాగా లిటరలీ భయం వచ్చేస్తుంది. సో ఇంక ఓకే అది అతను డీటెయిల్స్ చెప్పమన్నాడు కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇంకా ఇది నోట్ చేసుకొని ఏవో సిస్టంలో టైప్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అని టిక్ అనుకుంటున్నా చెప్తున్నాను. ముంబై నుంచి తైవాన్ వెళ్తుందంట, నా ఆధార్ కార్డ్ మిస్యూజ్ చేసుకొని వెళ్తుందంట, కంప్లైంట్ రైట్ చేశాను. మిస్యూజ్ ఆఫ్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి కంప్లైంట్ రైట్ చేస్తున్నాను అనమాట. అతను అన్నాడు, మధ్యలో ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయగానే అతను అన్నాడు, ఓకే ఇది ఆఫ్లైన్ కంప్లైంట్ కదా, నాకు వీడియో కంప్లైంట్ కూడా కావాలి అని అన్నాడు అనమాట. వీడియో కంప్లైంట్ అంటే ఎలా ఇస్తామండి అంటే, మీ దాంట్లో మీ మొబైల్లో స్కైప్ ఇన్స్టాల్ చేయండి, నేను ఒక రిక్వెస్ట్ పెడతాను, ఆ స్కైప్ ద్వారా మీరు వీడియో కంప్లైంట్ చేయండి, మీ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అన్నాడనమాట. అనగానే ఇంకా ఓకే అప్పుడు కూడా నాకు భయంలో అంత టెన్షన్లో ఉండేసరికో ఏమో ఇంకా స్ట్రైక్ అవ్వలేదు యాక్చువల్లీ. ఓకే ఇది ఒక ప్రాసెస్లానే వెళ్తుంది కదా, అప్పుడు దాకా వాళ్ళు బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో అసలు వెల్ ట్రైన్డ్ అంటారు కదా, ఎలా అయితే అంటే వాళ్ళని ఇంకా మనం అలా కంప్లీట్ అదే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం. నిజంగా మన దాని మీద ఒక మిస్యూజ్ జరుగుతుంది అనే ట్రాన్స్లోకే ఉన్నామన్నమాట. మా హస్బెండ్ కానీ నేను కానీ అదే ట్రాన్స్లో ఉన్నాము. ఓకే ఇంకా అసలు ఆ స్కైప్ డౌన్లోడ్ చేయండి అనే దానికి కూడా మేము ఇంకా అసలు మాకు గెట్ అవ్వలేదు అసలు ఏం జరగబోతుందో. ఓకే అది స్కైప్ డౌన్లోడ్ కూడా పెట్టాను, నేను నా ఫోన్లో స్కైప్ డౌన్లోడ్ కూడా పెట్టాను అనమాట. నాకెందుకో ఒకసారి నాకు స్ట్రైక్ అయిపోయింది. స్కైప్ డౌన్లోడ్ పెట్టిన టైంలోనే ఏవైతే నా అకౌంట్లో మనీ ఉన్నాయో మా హస్బెండ్కి కొట్టేశాను అనమాట. ఇంకా నా అకౌంట్లో ఏవైతే మనీ ఉన్నాయో మా హస్బెండ్కి కొట్టేసినప్పుడు ఇంకా నాకు కొంచెం ధైర్యం వచ్చేసింది. ఎందుకు ఇంకా మన అకౌంట్లో ఏమైనా చేయాలన్నా మనీ ఏం లేవు కదా. సో నేను ఇంకా వాళ్ళని ఏమడిగానంటే, ఓకే టెల్ మీ యువర్ అడ్రస్ అని చెప్పి అడిగాను. ముంబైలో మీ సైబర్ సెక్యూరిటీ ఏంటి ఆ కంపెనీ అంది, సైబర్ సెక్యూరిటీయే కదా, సెక్యూరిటీ కంపెనీ, సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎక్కడ అని అడిగాను అనమాట. అతను ఏం చెప్తున్నాడంటే సంథింగ్ ఏదో చెప్పాడు. ఎస్ సైబర్ సెక్యూరిటీ ఆఫీస్, బంద్రా కాంప్లెక్స్, ఆపోజిట్ ఐసిఐసి బ్యాంక్ అని చెప్పాడు అనమాట. రిపీట్ అగైన్ అన్నా, కంప్లీట్గా చెప్పండి సైబర్ సెక్యూరిటీ ఎక్కడ అని మళ్ళీ అడిగాను అన్నమాట. ఒక 20 మినిట్స్ అతను మ్యూట్లో పెట్టేసి మేము ఎన్నిసార్లు హలో 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 అన్నా కూడా అసలు మాట్లాడటలేదు. నేను మళ్ళీ అతను ఒక 20 మినిట్స్ నేను హలో అంటూనే ఉన్నాను. నాకు అతను ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చాడో ఈ టైంలో నాకు ఇంకా ఫుల్ అర్థమైపోయింది. నేను ఆల్రెడీ మనీ పంపించేసుకున్నాను, నాకు టెన్షన్ ఏం లేదు. అందుకే అతను రిటర్న్ క్వశ్చన్స్ వేయడం, మీరు సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఆఫీస్ చెప్పండి, మా కజిన్ అక్కడే ఉన్నాడు, మా కజిన్ని పంపిస్తాను, మీకు వీడియో కంప్లైంట్ కావాలంటున్నారు కదా, మా కజిన్ని పంపిస్తాను అని చెప్పి రిపీటెడ్గా అడగటం స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడైతే నేను రిటర్న్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశానో వాళ్ళు కంప్లీట్గా కాల్ కట్ చేయట్లేదు, మళ్ళీ కంప్లీట్గా వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. కొంత టైం వాళ్ళు ఏమైనా పక్కోళ్ళతో ఏమైనా డిస్కస్ చేస్తున్నారో ఏమో తెలియదు కానీ మ్యూట్లోకి వెళ్ళిపోవడము. ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చాడనమాట. మళ్ళీ హలో అనగానే చెప్పండి అంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మరి నేను తెలుగు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మేము కన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లో ఉందన్నమాట.
చెప్పడం టెల్ మీ అగైన్ యువర్ అడ్రస్ అనగానే మళ్ళీ స్పీడ్గా సైబర్ సెక్యూరిటీ ఆఫీస్ బంద్రా కాంప్లెక్స్ ఆపోజిట్ ఐసీసీ టపటప చెప్తున్నాడు. ఇప్పుడు ఈలోపు మా హస్బెండ్ తీసేసుకొని మళ్ళీ చెప్పండి అన్నారనమాట. మళ్ళీ చెప్పడంగానే మా హస్బెండ్ అయితే ఎన్ఐఏ అని చెప్పంగానే వాళ్ళు కంప్లీట్గా ఫోన్ కట్ చేశారనమాట. నేను ఏదైతే ఫస్ట్ ఫెడెక్స్ కొరియర్ సిస్టమ్ అని కాల్ అండ్ ఫెడెక్స్ కొరియర్ సిస్టమ్ ఏదైతే సైబర్ సెక్యూరిటీ ఆఫీస్ అని చెప్పి కనెక్ట్ చేసిన కాల్స్ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెండిటికి రిపీటెడ్గా కాల్ చేస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళు నంబర్ నాట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ఎప్పుడైతే ఆ కాల్ కట్ చేయడం ముందు 2 నెంబర్స్ కూడా నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చిందనమాట. ఓకే, నాకు క్లియర్ కట్ అర్థమైపోయింది. అప్పటికే నాకు ఆ స్కైప్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేయమని అడిగారో నాకు అప్పటికే అర్థమైపోయింది. సో ఇంకా ఈ టైప్ అసలు అదే నేను ఆ స్కైప్ ఎప్పుడన్నా డౌన్లోడ్ చేయమన్నారు నేను డౌన్లోడ్ చేసేసి వాళ్ళు ఏవైతే ఐడి ఇస్తారో దానికి కనెక్ట్ అయిపోయి ఉంటే వితిన్ సెకండ్స్లో నా అకౌంట్లో మనీ అంతా స్కామ్ అయిపోయేది. ఈ విధంగా నేనైతే సేవ్ అయ్యాను. మీకు అలా ఫెడెక్స్ కొరియర్ సిస్టమ్ అని చెప్పేసి మీ దాని మీద ఇలా మిస్యూజ్ జరిగింది అంటే మీరు భయపడకుండా సేమ్ టైంలో కాల్ కట్ చేయండి. ఓకేనా? నేను ఈ ఇన్ఫర్మేషను నాకు అదర్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను. ఎందుకంటే అసలు ఏం లేదు, మనం ఇప్పుడు ఆ రోజు మిస్టేక్ చేసి నేను ఆ స్కైప్ కానీ డౌన్లోడ్ చేస్తుంటే అకౌంట్లో ఉన్న మనీ అంతా వాళ్ళు చేసేసుకునేవాళ్ళు. మనం కొంచెం ఆ స్పాంటేనిటీ ఆ థాట్ వల్ల మనం సేవ్ అవ్వగలిగాము. నేను ఎందుకు ఈ వీడియో చేస్తాను, నేను ముందర ఏదైతే పడ్డ ఆ టెన్షన్ కూడా ఈ వీడియో చూసి వేరే వాళ్ళు పడకుండా ఉంటారని చెప్పేసి నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అనమాట. థ్యాంక్ యూ.